హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి 21, 2025. ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఈ వీడియోలో ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఈ మూడో మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం. ఈ ఛాంపియన్ ట్రోఫీ ఈ సీజన్లో ఫిబ్రవరి 19వ తేదీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది. ఆ సెకండ్ మ్యాచ్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగితే ఇండియా గెలిచింది. ఇది మూడో మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ మూడో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. ప్రతిరోజు ఛాంపియన్ మ్యాచ్ వస్తూనే ఉంటాయి. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి రిక్టేలన్, డిశ్చార్జి, బౌమా, వాండర్ డసెన్, మార్కమ్, మిల్లర్, మోల్డర్, యాన్సెన్, మహారాజ్, రబాడా, ఎంగిడి. ఇది సౌత్ ఆఫ్రికా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి గురాజ్, ఇబ్రహీం, సిద్దిక్, రహ్మత్, అస్మత్, అజత్, గుల్వుద్దీన్, నబీ, రషీద్ ఖాన్, నూర్, షారూఖీ. ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మూడో మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా ప్లేయరు ఓపెనరు రియాన్ రిక్టెలన్ అద్భుతమైన సెంచరీ కొట్టిండు. జస్ట్ 101 బాల్స్లోనే సెంచరీ కొట్టినాడు. అందులో 7 4లు 1 6లు ఉన్నాయి. ఈ రోజు మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ వచ్చి రిక్టెల్ సెంచరీ కొట్టిండు, అద్భుతమైన సెంచరీ. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ డిచార్జీ 11 రన్స్కి అవుట్ అయ్యిండు. బౌమా 58 రన్స్ 50 కొట్టిండ్రు. వాండర్ డసెస్ 52 రన్స్ కొట్టిండు. మార్కమ్ 52 కొట్టిండు. మిల్లర్ 14 రన్స్. యాన్సన్ ఒక్క బాల్ ఆడి డకౌట్ అయ్యిండు. మోల్డర్ 6 బాల్లో 12 రన్స్ కొట్టిండు. ఫైనల్గా సౌత్ ఆఫ్రికా 50 ఓవర్స్లో 315 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ జస్ట్ 13 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఇచ్చిండ్రు. 316 భారీ పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాను 208 పరుగులు కాల్అవుట్ అయింది. అందుకు మన సౌత్ ఆఫ్రికా బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే యాన్సన్ 8 ఓవర్స్ వేసిండు, ఒక మేడిను 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. యాన్సన్ ఎకానమీ వచ్చి 4 ఉంది. ఎంగిడి 8 ఓవర్స్ వేసి మేడిన్స్ ఏం లేవు, 56 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసిండు. ఎకానమీ వచ్చి 7 ఉంది. రబాడా 8.3 ఓవర్స్ వేసిండు, 2 మేడిన్స్ 36 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 4.24 ఉంది ఎకానమీ. మోల్డర్ 9 ఓవర్స్లో మేడిన్స్ ఏం లేవు, 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు, 4 ఉంది ఎకానమీ. మహారాజ్ 10 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు, 4.60 ఉంది మహారాజ్ది ఎకానమీ. ఫైనల్గా ఆఫ్ఘనిస్తాను 208 పరుగులు కాల్అవుట్ అయింది 43.3 ఓవర్లో. అందులో 9 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన థర్డ్ మ్యాచ్ యొక్క ఫుల్ సమరీ. ఈ సమరీ చూసి వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఈ సీజన్లో ఛాంపియన్ ట్రోఫీ 2025లో మూడో మ్యాచ్ ఇది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి ఓపెనర్ వచ్చి రిక్టెలన్ జస్ట్ 106 బాల్లో సెంచరీ కొట్టిండు, 103. నెక్స్ట్ బౌమా సెకండ్ హైయెస్ట్ 76 బాల్స్లో 58. మార్కమ్ వచ్చి 36 బాల్స్లో 52 నాట్అవుట్గా ఉన్నాడు. వాండర్ డసెన్ 46 బాల్స్లో 52 రన్స్. అలాగే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నబీ 10 ఓవర్స్లో 2 వికెట్స్ తీసి 51 రన్స్ ఇచ్చాడు. అజ్మత్ 6 ఓవర్లో 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఫారూఖీ 8 ఓవర్స్లో 59 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. నూర్ 9 ఓవర్స్లో 65 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా 50 ఓవర్స్లో 315 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ వచ్చి 316 పరుగులు 50 ఓవర్లో చేయాలి. అందుకు రిప్లైగానే ఆఫ్ఘనిస్తాన్ 208 పరుగులు కాల్అవుట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే రహ్మద్ హైయెస్ట్ స్కోరర్ 92 బాల్స్లో 90 కొట్టిండు. రషీద్ 13 బాల్స్లో 18 రన్స్. అజ్మత్ 27 బాల్స్లో 18. ఇబ్రహీం 29 బాల్స్లో 17 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రబాడా
8.3 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మల్డర్ 9 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎంగిడి 8 ఓవర్స్లో 56 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హెన్సన్ 8 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్పై సౌత్ ఆఫ్రికా 107 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. ఛాంపియన్ ట్రోఫీలో ఎవ్రీడే ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. మీరు ఈ మ్యాచెస్ అన్ని లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.